అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. ఈ రోజు భారత మార్కెట్లో బంగారం ధరలు కొద్దిగా పెరిగాయి. ముఖ్యంగా 24 క్యారెట్లు మరియు 22 క్యారెట్ బంగారం ధరలలో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. ఈ రోజు భారత మార్కెట్లో బంగారం ధరలు కొద్దిగా పెరిగాయి. ముఖ్యంగా 24 క్యారెట్ మరియు 22 క్యారెట్ బంగారం ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్ ప్రకారం చూసుకున్నట్లయితే 24 క్యారెట్ బంగారం గ్రామ్కి సుమారు 16,223గా ఉండగా 22 క్యారెట్ బంగారం గ్రామ్కి 14,880 వరకు అయితే ఉంది. నిన్నటితో పోలిస్తే ధరలు కొంచెం పెరిగినట్లుగా కనిపిస్తున్నాయి. 24 క్యారెట్ బంగారం ధర 1 గ్రాముకి నిన్న చూసుకున్నట్లయితే 16,009 రూపాయలు ఉండగా ఈ రోజు చూసుకున్నట్లయితే 16,233 రూపాయలు ఉంది. అంటే 224 రూపాయలు పెరిగింది. ఇక 22 క్యారెట్ ధర 1 గ్రాముకి నిన్న చూసుకున్నట్లయితే 14,675 రూపాయలు ఉండగా ఈ రోజు 14,880 రూపాయలుగా ఉంది. అంటే 205 రూపాయలు అయితే పెరిగింది. అంటే బంగారం ధరలు పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ విలువ, దిగుమతి సుంకాలు వంటి అంశాలు కూడా ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా బంగారం దిగుమతి సుంకాన్ని కూడా 6 నుంచి 15 వరకు అయితే పెంచడం జరిగింది. సో దీనివల్ల కూడా బంగారం పెరగడానికి ఒక ప్రధాన కారణం అయితే అవుతుంది. అయితే ప్రధాని మోదీ వ్యాఖ్యల ప్రభావం కూడా ఉంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ప్రజలకు అవసరం లేని బంగారం కొనుగోళ్లను తగ్గించాలి అని సూచించారు. విదేశీ మారక నిల్వలను కూడా కాపాడుకోవడానికి ఈ నిర్ణయం అవసరమని ఆయన తెలిపారు. ఇక ఈ ప్రకటన తర్వాత దేశవ్యాప్తంగా కూడా బంగారం మార్కెట్లో చర్చ మొదలైంది. కొందరు కొనుగోళ్లు వాయిదా వేస్తూ ఉండగా మరికొందరు మాత్రం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది అని భావించి ముందుగానే కొనుగోలు చేస్తున్నారు. ఇక బంగారం ధరలు ఎందుకు మారుతాయి అన్నది మనం చూసుకున్నట్లయితే బంగారం ధరలు ప్రతిరోజు ఒకేలా ఉండవు. ప్రపంచ మార్కెట్లో జరిగే మార్పులు జాతీయ మార్కెట్పై ప్రభావం చూపుతాయి. అమెరికా డాలర్ బలపడితే బంగారం కూడా మారవచ్చు, అంటే బంగారం ధరలు పెరగవచ్చు. అలాగే యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు, ద్రవ్యోల్బణాలు వంటి అంశాలు కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. మొత్తానికి చూసుకున్నట్లయితే భారతదేశంలో పెళ్లిళ్ళు, పండుగలు ఇలాంటి సమయాలలో బంగారానికి ఎక్కువగా డిమాండ్ ఉండడం వల్ల ధరలు కూడా పెరుగుతాయి. ప్రస్తుతం కొనాలా, వేచి ఉండాలా అన్న ప్రశ్న మనందరిలో వస్తుంది కదా. సో చూసుకున్నట్లయితే ప్రస్తుతం ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశం ఉంది అని కొందరు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే చిన్న మొత్తంలో కొనుగోలు చేయడం మంచిది అని ఆర్థిక సలహాదారులు సూచిస్తున్నారు. ఒక్కసారిగా పెద్ద మొత్తంలో కూడా పెట్టుబడి పెట్టడం కంటే కూడా నెలకు కొంతవరకు కొనడం సురక్షితం అని అయితే తెలుస్తుంది. అయితే సాధారణ ప్రజలపై ప్రభావం పడుతుందా లేదా అన్నది చూసుకున్నట్లయితే బంగారం ధరలు పెరగడం వల్ల మధ్యతరగతి కుటుంబాలపై ఎక్కువగా కూడా భారం పడుతుంది. ముఖ్యంగా పెళ్లిళ్ల కోసం బంగారం కొనే వారికి ఖర్చు పెరుగుతోంది. ఇక గ్రామీణ ప్రాంతాలలో కూడా బంగారం పెట్టుబడిగా భావించే కుటుంబాలు ఇప్పుడు ఆలోచించి మరీ కొనుగోలు చేస్తున్నాయి. ఇక మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ రోజు బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే కొద్దిగా పెరిగాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, ప్రధాని మోదీ సూచనలు, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు కలిసి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. సో రాబోయే రోజులలో కూడా బంగారం ధరలలో మార్పు ఉండే అవకాశం ఉంది. అందువల్ల కొనుగోలు చేసే ముందు ప్రతిరోజు ప్రతి సెకండ్ ధరలను పరిశీలించుకోండి. అలా పరిశీలించడం, కొనుగోలు చేయడం మీకే మంచిది.